హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో ఖడ్గం ఎలా ఆవిర్భవించింది, అదేవిధంగా ఆత్మ ప్రదక్షిణ ఎలా చేయాలి, అందులోని ఆంతర్యం గురించి తెలుసుకుందాం. ముందుగా ఖడ్గం. కత్తికి మూలం ఖడ్గం. దీని గురించి మహాభారతంలో శాంతి పర్వంలో ఉంది. నకులుడు ఖడ్గాన్ని బాగా ఇష్టపడతాడు. అయితే ఒకరోజు అంపశయ్యము మీద ఉన్న భీష్మ పితామహుల దగ్గరికి నకులుడు వెళ్ళి, ఈ ఖడ్గం ఎలా పుట్టింది, దీనిని అభ్యసించింది ఎవరు, భూమిపైకి ఎలా వచ్చింది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు విష్ణువు నాభి నుండి బ్రహ్మకమలంలో ఆవిర్భవించిన బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించేటప్పుడు నక్షత్రాలు, భూమి, మానవులను ఏ విధంగా అయితే ప్రాణకోటిని సృష్టింపచేశాడో అదేవిధంగా ఆ సృష్టింపచేసిన ప్రాణకోటి అందరికీ కూడా ధర్మబద్ధంగా జీవించమని చెప్పాను అని చెప్పేసి చెప్తాడు. కానీ రాక్షసులు మాత్రం ఎప్పుడూ ఇతరులను దండించడం, వారిని ఇబ్బందుల పాలు చేయడం చేస్తూ ఉండేవారు. ఇక ధర్మానికి భంగం కలుగుతుంది కనుక బ్రహ్మదేవుడు వారందరినీ నివారించాలని నిశ్చయించుకొని హిమాలయాల్లో యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. ఆ యజ్ఞంలోంచి ఒక భూతం పుడుతుంది. అక్కడ ఉన్న వారంతా కూడా భయపడతారు. అప్పుడు బ్రహ్మగారు, భయపడకండి, ఈ భూతం పేరు అసి, రాక్షసులను సంహరించడానికి దీనిని ఆవిర్భవింపచేశాను అని చెప్పేసి చెప్తాడు. తరువాత ఆ భూతం 30 అంగుళాల కన్నా కొంచెం పెద్దగా ఉన్న వాడి ఖడ్గంగా మారుతుంది. బ్రహ్మదేవుడు ఆ ఖడ్గాన్ని తీసుకెళ్ళి శంకరులకు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇచ్చే ముందు ఆ ఖడ్గాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అని చెప్పేసి మొదట తాను ఆ ఖడ్గాన్ని తిప్పి చూపించి శంకరుల వారికి ఇస్తారు. ఇక పరమేశ్వరుడు రుద్రుడై రాక్షసులందరినీ సంహరిస్తాడు. ఆ తర్వాత ఆ ఖడ్గం గురించి విష్ణుమూర్తికి చెప్తాడు పరమేశ్వరుడు. ఆ తర్వాత ఆ విధంగా అది భూమి మీదకి వచ్చింది. ఇక ఈ ఖడ్గానికి 8 నామాలు ఉన్నాయి. ఎవరైతే ఈ నామాలను జపిస్తారో వారికి కీర్తి ప్రాప్తిస్తుంది అని చెప్పేసి ప్రతీతి. ఆ నామాలు అషి, ఖడ్గం, శ్రీగర్భం, ధర్మపాలం, విషలసం, తీక్ష్ణగానం, విజయం, దురాసదం. ఈ 8 నామాలను కూడా జపిస్తే కీర్తి అనేది వస్తుంది. ఇప్పటికీ కూడా క్షత్రియ వంశంలో ఉన్న రాజులు ఖడ్గానికి పూజ చేసేటప్పుడు ఈ 8 నామాలను జపిస్తారు. ఇక ఖడ్గము కృతికా నక్షత్రంలో జన్మించింది. అగ్నిదేవుడు. అలాగే ఖడ్గ విద్యను అభ్యసించింది పరమేశ్వరుడు. ఇది ఖడ్గం వెనుక ఉన్న రహస్యం. ఇక ఆత్మ ప్రదక్షిణ ఎలా చేయాలి, అందులోని అంతరార్థం గురించి చూద్దాము. తన చుట్టూ తాను 3 సార్లు తిరగడమే ఆత్మ ప్రదక్షిణ. ఇది అందరికీ తెలుసు. మరి మన చుట్టూ మనం తిరగడం ఎందుకు అంటే, సాధారణంగా దేవాలయంలో గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాము. లోపల దేవుడు ఉంటాడు. మనం ఏదైనా పూజలు, వ్రతాలు చేసినప్పుడు పూజారి మనకు ఆత్మ ప్రదక్షిణ చేయమంటాడు, చేతిలో అక్షింతలు పెట్టి. అప్పుడు దేవుని పటాల చుట్టూ తిరగలేము కాబట్టి మన చుట్టూ మనం తిరుగుతాము. ఈ మన చుట్టూ మనం ఎందుకు తిరుగుతాము అంటే, మనలో ఉండేది అందరిలోనూ ఆత్మ. ఆ ఆత్మే పరమాత్మగా చెప్పబడుతుంది. మనలో ఉన్న పరమాత్మకు మనం ప్రదక్షిణ చేస్తున్నాము అని భావిస్తూ ఈ ప్రదక్షిణను చేయాలి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.